హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి, కుదరట్లేదు. సో అందుకే వీడియో పోస్ట్ చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే నా వ్లాగ్లోకి వెళ్ళి చూసే ముందు మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. పక్కనే ఆల్ వస్తుంది. ఆల్ ప్రెస్ చేసినట్లయితే ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నా వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. దీనికి రెస్పాన్స్ బాగుంటే అండ్ ఇట్ మీన్స్ బాగున్నా బాగోకపోయినా ఈ కొంచెం వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేయండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్స్ వస్తాయి, షేర్ అవుతాయి అని. సో అందుకే వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చి లైక్ చేయండి, నచ్చకపోయినా చూడండి, నచ్చినా చూడండి. అండ్ అలాగే షేర్ చేయండి. వ్లాగ్ కదా, షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేసి చూస్తే చాలండి. సో ఇప్పుడు మీరు వ్లాగ్లోకి వెళ్ళిపోండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నా ఫస్ట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వాయిస్ ఎక్కువ కన్వే అవ్వదు, అందుకే నేను ఆడియోలో చెప్తాను. ఇక్కడ నా వీడియో చూసేయండి. అయితే నేను ఇప్పుడు మార్నింగ్ లేచాను కదా, ఫస్ట్ నేను వాటర్తో యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతాను. నేను ఇప్పుడు టీ తాగేసాను కదండి. నా నెక్స్ట్ వర్క్ వచ్చి ఇల్లు ఊడడం, ఇల్లు క్లీన్ చేయడం. అంటే మాకు మెయిడ్ లేదు, మేము మెయిడ్ని పెట్టుకోలేదు, మొత్తం వర్క్ అంతా నేనే చేసుకుంటాను. అండ్ ఈరోజు థర్స్డే కదా, నేను ఈ మధ్య థర్స్డే వ్రతం చేయడం స్టార్ట్ చేశానండి, సాయిబాబాది. సో ఇవాళ నేను హెడ్ బాత్ కూడా చేయాలి. ముందు ఇల్లు క్లీన్ చేయాలి అండ్ అలాగే ఇల్లు తుడవాలి. ఈ రెండు అవ్వాలి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత నేను బాత్ చేసి ఒకేసారి మీకు కనిపిస్తాను. బాయ్. అయిపోయింది, నేను స్నానం వచ్చేసాను. అయితే ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా. అయితే దానికన్నా ముందు నేను దేవుడికి నైవేద్యం చేస్తున్నాను. ఏంటంటే సేమియా కస్టర్డ్ చేస్తున్నాను. అది నేను చేస్తున్నాను, నాతో పాటు మీరు చూసేయండి, నచ్చితే చేసేయండి. అండ్ నా వ్లాగ్ కంటిన్యూగా నచ్చితే చూడండి, నచ్చకపోయినా చూడండి, ఎందుకంటే నా ఫస్ట్ వ్లాగ్ కదా, మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఈ గ్లాస్తో చేస్తున్నానండి సేమియా కస్టర్డ్. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇంకొంచెం వాటర్ పోసాను అంతే. 1:1 తీసుకోవాలండి సేమియాకి. ఇక్కడ నేను చేసిన సేమియా కస్టర్డ్ కదా, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు 1 గ్లాస్ సేమియా తీసుకొని ఇలా ఇందులో పోసేసి కలపెడుతూ ఉండండి. సేమియా కదా, వెంటనే ఉండకట్టేస్తుంది కాబట్టి కలపెడుతూ తిప్పండి. ఇది మొత్తం మెత్తగా ఉడకాలండి, అంటే పట్టుకుంటే మెత్తగా ఎలా ఉండాలి, అప్పటిదాకా ఉడికించాలి. ఇది సేమియా కస్టర్డ్ అని చెప్పాయి కదా. ఈలోపు చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు పోసుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. సేమియా కస్టర్డ్ మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకుంటేనే అందులో పోయంగానే నీట్గా ఉంటుందండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. కాబట్టి లంప్స్ అనేవి లేకుండా నీట్గా ఇలా జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఇది ఉడికిపోయిందండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ మిల్క్, దాన్ని ఒకసారి కలిపిపోండి. కిందంతా ఉండగట్టేస్తుంది కాబట్టి పోసే ముందు ఒకసారి కలపెట్టుకొని పోసుకోండి. కస్టర్డ్ పౌడర్ పోయంగానే ఆ కన్సిస్టెన్సీ పోయంగానే మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండండి. ఇది బాగా గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కస్టర్డ్ ఉంది, దాంట్లో ఇంకొంచెం పాలు పోసుకొని దాన్ని తీసుకెళ్ళి సేమియాలో పోస్తున్నాను కొంచెం, ఎందుకంటే ఇది గట్టిగా అయిపోయింది కదండి. సేమియా కస్టర్డ్ ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, చల్లారిపోయి తింటే గడ్డిలా ఉంటుంది, అది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం కలపెట్టేసిన తర్వాత ఇందులోకి షుగర్, నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలంటే తగ్గించుకోండి, ఎక్కువ కావాలంటే పెంచుకోండి. నాకు ఇక్కడ 1 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం షుగర్ మొత్తం కలిసిపోయి మొత్తం దగ్గర పడి, షుగర్ పోయంగానే మెల్ట్ అయిపోయి లూజ్ అవుతుంది కదండి, అదంతా అయిపోయి దగ్గర పడి ఇంకొంచెం ఉడుకు పట్టే వరకు దీన్ని ఇక్కడ
తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకోకపోతే మాడిపోతుంది, కాబట్టి తిప్పుకుంటూ ఉండండి. మాడిందంటే టేస్ట్ బాగోదు. సో కాబట్టి తిప్పుకుంటూనే ఉండండి. ఎంతోసేపు పట్టదు, వితిన్ 7 to 10 minutesలో అయిపోతుంది. చూసారు కదా, ఇంతే. ఇంకా నేను ఇప్పుడు దీన్ని కొంచెం దేవుడికని చెప్పి పక్కకు తీసేస్తున్నానండి. ముందే బాబా పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా, దానికోసం ముందే తీసి పక్కన పెడుతున్నాను బాబాకి. అంతేనండి, ఎంతో ఈజీగా వెంటనే అయిపోయే సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది. కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను, నాతో పాటు మీరు చూసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చిన్నది బాబా విగ్రహం పెట్టుకున్నాను కదా, వెనకాల ఆల్రెడీ బాబా ఫోటో ఉంది. నేను ముందు ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. ఎప్పుడు దీపం అనేది డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదండి, అయితే అగరబత్తి పుల్లతో వెలిగించాలి, లేకపోతే ఏకహారతి ఉంటుంది కదా, ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను. దాంట్లో ఒక గుబ్బ ఒత్తి వేసుకొని దాంతో వెలిగించాలి. దీపారాధన దాంతో చేయాలి. డైరెక్ట్ ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించండి, అగరబత్తి పుల్లతో కానీ ఇలా కానీ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత మంట అనేది పెద్దగా ఉండకుండా చిన్నగా చేసుకోండి. మంట అనేది ఎక్కువ పెడితే దేవుడికి సెగ తగులుతుంది కదా, సో అందుకే మంట చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ దీపారాధన కుందులన్నిటికీ కుంకుమ పెట్టుకోండి. కుందులు ఎప్పుడు మనం దీపారాధన చేయగానే ఎప్పుడు కుందులకి కుంకుమ అనేది పెట్టుకోవాలి. అది మ్యాండేటరీ, ఫార్మాలిటీ కాదు. మొత్తం అన్నిటికీ కుంకుమ పెట్టుకున్న తర్వాత పూలు ఉంటే పూలు వేసుకోండి. దీపారాధన కుందికి అసలు ఏవీ లేవు పూలు అనుకుంటే కనుక కొంచెం 2 అక్షింతలు దీపారాధన కుందిలో వేయండి, అంటే కుంది కింద. ఇప్పుడు నేను ఆచమనం చేసుకుంటున్నానండి. నేను రోజు పూజ చేసే ముందు ఆచమనం చేసుకుంటేనే మంచిది. చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ముందు బాబాకి ఓం సాయినాథాయ నమః అని చెప్పి అనుకుంటూ 11 సార్లు పాలతో అభిషేకం చేస్తున్నాను బాబాకి. ఇప్పుడు ఆ పాలు మొత్తం పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ వాటర్తో చేస్తున్నానండి. పాలతో చేసిన తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా చేయాలి. నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏదో ఒకటి చేయాలి. నేను ఇక్కడ వాటర్తో చేస్తున్నాను. ఇలా బాబాని 3 times అందులో ఉంచి పైకి లేపిన తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసి ఆ ప్లేట్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలండి. ఇప్పుడు బాబాకి మెయిన్ పూజ స్టార్ట్ అవుతుంది అభిషేకం అయిన తర్వాత. ఇప్పుడు బాబాని ఇక్కడ పెట్టుకొని బాబాకి బొట్టు పెట్టాలి. గంధంతో పెట్టచ్చు, కుంకుమతో పెట్టచ్చు, విభూతి పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చండి. కానీ నేను కుంకుమతో పెడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు బాబాకి పూలు పెడుతున్నాను. అక్కడ మీకు వెనకాల శివలింగం కనబడుతుంది కదండి పెద్దగా, అది శివలింగం కాదండి, మా ఇంట్లో ఉన్న మా కుల దైవం వీరభద్రస్వామి. మేము వీరభద్రస్వామిని పూజిస్తామండి. మా ఫ్యామిలీలో అందరూ వీరభద్రస్వామిని చూసుకుంటారు బాగా. అయితే మా మావయ్య గారు వాళ్ళు 6 members అనమాట, అన్నదమ్ముళ్ళు. అందరూ వీరభద్రస్వామిని చేసుకోలేక నిష్టగా ఉండాలి బాగా వీరభద్రస్వామి దగ్గర. చేసుకోలేక గుడిలో ఇచ్చేస్తే మా హస్బెండ్ మాత్రం నేను చేసుకుంటాను పూజ అని చెప్పి ఉంచుకున్నారు ఆయన వీరభద్రస్వామిని. ఇప్పుడు నేను చూపించిన బుక్ 9 గురువారాల వ్రతం కల్ప బుక్ అని ఉంటుందండి బయట, అదే బుక్ అది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శివుడే, ఇది నిజమైన శివుడు. పంచలోహాల లింగం అంటారు కదండి, ఆ లింగం ఇది. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది శైవక్షేత్రము వేరే ఊర్లో, అంటే అమరావతి దగ్గర తాళేపాలెం అని ఉంటుంది, అక్కడ ఆయన పీఠాధిపతి అన్నమాట. ఆయన స్వామీజీగా మారారు. ఆయన దగ్గర తెచ్చుకున్నామండి, ఆ స్వామి ఇచ్చారు మాకు ఇది. ఈసారి నేను ఎప్పుడన్నా అక్కడిది కూడా మీకు అన్ని వీడియో చేసి పెడతాను. ఇక్కడ దీపం ఏంటో ఎప్పుడూ లేదు, ఇలా మొత్తం వెలిగిపోయింది దీపం లోపల దాకా. అది నేను వీడియో ఆఫ్ చేశాను అనుకున్నాను, బట్ కానీ వీడియో రన్ అవుతుంది చూసుకోలేదు. ఇంకా అది ఆగట్లేదని చెప్పి ఇంకా అంతే వదిలేశాను దీపాన్ని. ఇంకా నేను ఇక్కడ పూజ చేసేసుకున్నాను, వ్రతం చదివేసుకున్నాను. వ్రతం చదివింది నేను ఇక్కడ వీడియో తీయలేదు. ఇప్పుడు వ్రతం అయిపోయింది కదా, అక్షింతలు కూడా వేసేసాను బాబా దగ్గర. అక్షింతలు కూడా వేసేసి నైవేద్యం పెడుతున్నాను. ఒక పక్కన పాలు పెట్టాను, ఒక పక్కన చేసిన నైవేద్యం పెట్టాను సేమియా కస్టర్డ్. ఆ 2 పెట్టి దేవుడికి నైవేద్యం చూపిస్తున్నాను. మేము వీరభద్రస్వామి సంబరం చేసుకుంటామండి అనుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అసలు ముందు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది చూసినప్పుడల్లా, చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పెళ్ళైన 2nd day చేశారు వీరభద్రస్వామి పళ్ళెం.
మళ్ళీ మాకు బాబు పుడితే కనుక చేసుకుందామని మొక్కుకున్నాము దేవుడికి. కానీ చాలా బాగుంటుందండి వీరభద్ర స్వామి పళ్ళెం మాత్రం. ఇప్పుడు నేను దేవుడికి నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా వెంటనే అయిపోతుందండి పూజ. ఏం ప్రాబ్లం ఉండదు వ్రతం చేసుకోవడానికి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ వ్రతము. కానీ చేసేది నిష్టగా చేసుకుంటే ఫలితం ఉంటుందండి. ఏదో చేసాం ఫార్మాలిటీకి అన్నట్టు చేయకూడదు ఎప్పుడు కూడా. సో చూశారు కదా, ఇదే నా సాయిబాబాది గురువార వ్రత పూజ. హారతి ఇచ్చేసాను, హారతి కూడా తీసేసుకున్నాను, అంతే. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, నేనైతే ఇప్పుడు పని నుండి బయటకు వెళ్తున్నాను. ఏం లేదండి, నాది సిమ్ నెట్వర్క్ మార్చుకుందామని వెళ్తున్నాను. ఇక్కడ నెట్వర్క్కి నాకు సరిగ్గా రన్నింగ్ అవ్వట్లేదు, సిగ్నల్స్ ఉండట్లేదు. సో అందుకే నా నెట్వర్క్ మార్చుకుందామని బయటకు వెళ్తున్నాను. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళకి మందులు తీసుకురావాలి, వెళ్ళొచ్చేసి కనబడతాను. అండ్ ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఎంత లేదన్నా ఒక 1 hour అన్న టైం పడుతుంది. నా ఆఫ్టర్నూన్ అయితే ఇది షెడ్యూల్. 1 hour టైం పడుతుంది. వచ్చాక వచ్చి పడుకోవడమే శుభ్రంగా. బాయ్ బాయ్. ఇప్పుడు నేను స్టెప్స్ దిగుతున్నానండి. ఇక్కడ మీకు నేను సన్నజాజి చెట్టు చూపిద్దామని చెప్పి ఆగాను. చూడండి ఎంతలా పెరిగిందో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సన్నజాజి చెట్టు, మాకు పైన ఇంకా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లోకి. ఇక్కడ కింద ఒక సందు ఉంటుందండి, సాంతం కింద. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి. ఇందులో నాకు ఏ చెట్టు తెలీదు, ఒక చెట్టే తెలుసు, అది చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇదే తమలపాకు చెట్టు. మాకు ఏదైనా అకేషన్ వచ్చిందంటే, అంటే ఏదైనా పూజ చేసుకోవాలంటే బయటకు వెళ్ళి తెచ్చుకోక్కర్లేదనమాట. ఇక్కడే సరిపోతాయి మాకు అందరికీ తమలపాకులు. ఇప్పుడు నేను సాంతం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను కిందకి. నా బైక్ చూపిస్తాను ఆగండి. నేను ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాను. నాది యాక్టివా, వైట్ యాక్టివా. ఇదిగోండి, ఇదే నా బండి. బండి మీద వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా కారు వాటికన్నా బైకే చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది తిరగడానికి, అంతే. బాయ్ బాయ్. హాయ్ అండి, నేనైతే ఇంటికి వచ్చేసాను. స్టెప్స్ ఎక్కుతున్నాను. ఎండ అయితే మండిపోతుందండి విజయవాడలో. ఏం చెప్పాలి, చలికాలం కూడా ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి. కనిపించానా? ఇదండి నా వ్లాగ్ ఇవాళ. ఇప్పుడైతే ఇంటికి వచ్చాను. పూలకు వద్దాం అనుకుంటున్నాను. ఇంకా బ్యాగ్ కూడా తీయలేదు. మా హౌస్ వెనకాల, ఇది మా ముందర వాళ్ళ హౌస్. నేను వెనక్కి వెళ్ళాలి. అయితే ముందు సన్నజాజి పూల చెట్టు ఉంది, ఇక్కడ పూలు కోసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఒక చెట్టు చూడండి, చూసారా చెట్టు? ఇది మా హౌస్ వాళ్ళు పెట్టుకున్నారండి, అంటే మా ఇల్లుగల వాళ్ళు పెట్టుకున్నారు. కానీ రోజు పూలు వస్తాయండి, చాలా బాగుంటాయి అసలు. నేను ఆంటీని అడిగి రోజు కోసుకుంటూ ఉంటాను ఈ పూలని. నిజానికి సన్నజాజి పూలు స్మెల్ కానీ, షేప్ కానీ, ఫ్లవర్ విచ్చుకోవడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. నాకైతే సన్నజాజి పూలన్నా విరజాజి పూలన్నా చాలా అంటే చాలా ఇష్టము. ఇవి నేను పెట్టుకోను, దేవుడికే పెడతాను. అయినా సరే కోసుకుంటాను వీటిని. ఈ ఒక్కటే కాదండి, రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను. ఇవాళ నేనైతే అసలు వాకింగ్కే వెళ్ళలేదు. అందుకే నేను మీకు వ్లాగ్ 6:30 దగ్గర నుండి చూపించాను. వాకింగ్కి వెళ్తే కనుక పొద్దున్నే అందరిళ్ళ ముందు ఉన్న పూలు కూడా కోసుకొచ్చేస్తాను రోజు. అంటే దొంగతనంగా కాదు, ఎవరు కోసుకోరు మార్నింగ్ టైం అక్కడ. అందుకని నేను కోసుకుంటూ ఉంటాను. ఇవిగోండి పూలు, చాలు, ఇవే ఎక్కువ నాకు. మిగతా ఆంటీ వాళ్ళు కోసుకుంటారు. ఆంటీ వాళ్ళు కోసి మాల కట్టి దేవుడికి పెడుతూ ఉంటారు. సో అందుకే నేను కొన్నే కోసుకుంటున్నాను. గోలగోలకు ఉంది కదా, ఏం లేదు. కింద పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు. అంటే ఒకరి సైకిల్ ఒకరు తీసుకొని పోటీలు పెట్టుకొని సైక్లింగ్ చేస్తున్నారు. సో గోలగోలకు ఉంది కింద. అందుకే నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చేసాను. మందులు కూడా కొనేసాను. అండ్ మందులు చూపిస్తా ఆగండి. మందులు మా అత్తయ్య గారివి, మా మామయ్య గారివి, ఇద్దరివి మందులు తీసేసుకున్నానండి. అండ్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తున్నాను సిమ్ నెట్వర్క్ మార్చుకుందామని. అయితే ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే ఏమైందంటే ఒక పెద్ద క్యూ ఉందండి. క్యూ అంటే మామూలు క్యూ కాదు, ఎలా కొట్టుకుంటారు చూసారా చేపల మార్కెట్ దగ్గర, అంతమంది ఉన్నారండి. అక్కడికి వెళ్ళి ముందు మనం నోట్ చేయించుకోవాలి. మన టోకెన్ నెంబర్ ఉంటుంది. నేను వెళ్ళాను ఫస్ట్, దాంట్లో డేటా అలాగే నెట్వర్క్ బ్యాలెన్స్ అంతా పూర్తిగా అయిపోయేదాకా వెళ్ళలేదు. మళ్ళీ వేస్ట్ అయిపోద్దేమని భయంతో వెళ్ళకుండా ఆగిపోయాను. అయితే ఇప్పుడు నెట్వర్క్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వెళ్తే ఆయన పోర్ట్ పెట్టమన్నారు నా ఫోన్లో నుంచి. పోర్ట్ పెట్టడానికి డేటా ఎక్కడిది, బ్యాలెన్స్ ఎక్కడిది, అది వెళ్ళలేదు. ఆయన ఏం చేశారంటే, మీరు వెళ్ళి బ్యాలెన్స్ వేయించుకొని బ్యాలెన్స్ అయిపోయే 2 days ముందు పోర్ట్ పెట్టుకొని రండి అని చెప్పారు. అయితే నేను ఎందుకు మార్చుకుందాం అనుకుంటున్నానంటే మెయిన్ రీజన్, మాకు ఇంట్లో వైఫై ఉంది.
నేను కాలేజ్కి వెళ్తాను, కాలేజ్లో వైఫై ఉంటుంది. సో డేటాతో పనే ఉంటుంది, డేటాతో పని లేదు కదా. అందుకే నేను డేటా వేస్ట్ అయిపోతుంది నేను మంత్లీ బ్యాలెన్స్ వేయించుకుంటే. అలాగే నేను ఫోన్స్ ఎక్కువ మాట్లాడను, మినిట్స్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి సర్లే జియోలో అయితే మామూలు బ్యాలెన్స్ లేదు, నెట్వర్క్తోనే ఉంది, డేటాతోనే అని చెప్పి ఎయిర్టెల్కి అయితే మారిపోదాం. ఎయిర్టెల్లో అయితే తక్కువ బ్యాలెన్స్ ఉంటుంది 50 రూపీస్కే అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు అవ్వలేదు కదా, రిలయన్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళని అడిగితే ముందు మంత్లీ బ్యాలెన్స్ వేసేసారు. నేను ఒక మొన్న దూల పని చేశాను. ఏంటంటే నాది బ్యాలెన్స్ అయిపోయింది కదా, సర్లే పోర్ట్ చేయించుకుందాం, ఎయిర్టెల్కి మారదాం అని చెప్పి టాప్అప్ బ్యాలెన్స్ చేయించుకున్నాను 100 రూపీస్. నేనే ఫోన్పేలో వేసేసాను, తెలుసుకోకుండా వేసేసాను. అయితే ఏమైందంటే మనము బ్యాలెన్స్లో మనం వేయించుకున్న మంత్లీ బ్యాలెన్స్ మిగిలిపోతే కనుక, అంటే మినిట్స్ అనేవి అయిపోతే కనుక అప్పుడు వేయించుకోవాలి, అప్పుడు వేసుకోవాలంట మనం టాప్అప్ బ్యాలెన్స్ అనేది. తిరుగుతున్నాను కదా, అక్కడ అందరు చూస్తున్నారండి, అందుకే ఇటు వచ్చాను. మా హౌస్ వెనకాల అక్కడ వాషింగ్ మిషన్కి మొక్కలన్నీ కనబడుతున్నాయి కదా, అది మా హౌస్. ముందు వేరే వాళ్ళ హౌస్. అందుకని వేసుకున్నాను. ఆ 100 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగితే లేదండి జియోలో కూడా నార్మల్ బ్యాలెన్స్ ఉంటుంది నెట్వర్క్ లేకుండా అని చెప్పారు. సో అందుకే ఎయిర్టెల్ క్యాన్సిల్ చేసేసుకున్నాను, జియోలోనే ఉండిపోతున్నాను. 129 రూపీస్ 340 రూపీస్ ఉంటుందంట మంత్కి ఒకసారి, 3 మంత్స్కి. అది వేయించుకుంటే ఓన్లీ మినిట్సే వస్తాయండి, నెట్వర్క్ డేటా అనేది రాదు. అది ట్రై చేయండి అన్నారు. అది కూడా ఆయన నా బ్యాలెన్స్ వేసిన తర్వాత చెప్పారు. సో ఈ 200 కూడా వేస్ట్ ఇప్పుడు. అది పరిస్థితి అనమాట. అందుకే నేను ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అయితే వెళ్ళిన పని సగం అయింది, సగం అవ్వలేదు, కానీ అయిపోయింది. జియోలోనే ఉంటున్నాను, ఇంకా ఎయిర్టెల్కి మారట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే టైం 4 అయిందండి. నేను 3కి వెళ్ళాను బయటికి, 4 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. అటు తిరిగి ఇటు తిరిగి, మెయిన్ నాకైతే ఎయిర్టెల్ ఆఫీస్ కనబడలేదండి. డీవీ మ్యాన్ ఆపోజిట్ అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితేనేమో పీవీపీ ఎదురన్నారు, మాది విజయవాడ. సో అందుకే లేట్ అయిపోయింది, అటు వెతికి ఇటు వెతికి చాలా టైం పట్టేసింది. మొత్తానికైతే జియోలోనే ఉండిపోయాను. ఇది 4 o'clock అండి. ఇప్పుడు 4 అయిపోయింది కదా, ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగితే ఇంకా నా టైం స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పని, ఇల్లు ఊడ్చుకోవడము, లైట్లెస్ టైం అవుతుంది కదా, ఇల్లు ఊడ్చుకోవడము, కిచెన్ క్లీన్ చేసుకోవడము, అంట్లు తోముకోవడము. నేను డైట్లో ఉన్నాను ప్రెజెంట్, ఏదో ఒక స్నాక్స్ తిని గ్రీన్ టీ తాగడము ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే అట్టుకి ఇడ్లీకి పప్పు పోసాను, ఇవాళ పప్పు రుబ్బుకోవాలి. అండ్ ఇదైతే నా వ్లాగ్ ఇవాళ. అండ్ మళ్ళీ నైట్ కలుద్దాం, బై బాయ్. మళ్ళీ వచ్చానండి. ఈవినింగ్ 5 అయింది. ఇందాక ఆల్రెడీ వీడియో తీశాను, రాగానే బయటకు వచ్చి అదేంటో ఉన్నట్టుండి పోయింది. అందుకని కాసేపు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను. ఏం లేదు, బయట మాకు కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి చూపిద్దాము. వాటికి ఇప్పుడు వాటర్ ఎలాగో పోయాలి. సరే వాటర్ పోస్తున్నాను కదా, కొంచెం వీడియో తీద్దామని చెప్పి బయటకు వచ్చాను. అండ్ మాకు ఇక్కడ ఒక గ్రేప్స్ చెట్టు ఉంది, దానికైతే చాలా అంటే చాలా గ్రేప్స్ ఉన్నాయి, చీమలు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీకు ఆ గ్రేప్స్ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా గ్రేప్స్, ఇవి చిన్న గుత్తులండి, మీకు పెద్ద పెద్ద చూపిస్తాను, ఆగండి. ఇవన్నీ పెద్ద పెద్ద గుత్తులు చూసారా, ఆ పైన కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ గ్రేప్సే, చిన్న చిన్నగా పెద్ద పెద్దగా. మేము తింటాం కన్నా చీమలు ఎక్కువ తింటున్నాయి బాగా. ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ బ్లాక్ గ్రేప్స్ అండి, ఫస్ట్ గ్రీన్ కలర్లో వస్తాయి కదా, సో ఇవి ఇంకా పెద్దవి అవ్వాలి, ఈ సైజ్ అవుతాయి. ఇంతే ఉన్నాయి కదా ఇవి, ఈ సైజ్ అవుతాయి. అవి అప్పుడు బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి కొంచెం కొంచెంగా. నేనైతే 2 days బ్యాక్ మెంతులు వేసానండి, మెంతుకూర కోసమని మెంతులు వేసాను, కానీ విడిగా కుండీలు పెట్టి వేయలేదు. ఉన్న మొక్కల కుండీల్లోనే మెంతులు అనేవి వేసాను. అవి ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి, ఒకసారి మీకు అయితే చూపిస్తాను రండి. చూస్తున్నారు కదండి, మొలకలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, ఇదిగోండి. ఇది నేను విడిగా ఏమి వేయలేదండి, ఇది ఒక కుండీ అనమాట. పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, ఇప్పుడు విడిగా ఇవ్వండి ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, ఈ బ్యాగ్స్లోనే మొక్క తీసుకొని వచ్చేసాము. అది అలా చిన్నగా పెద్దదైంది. ఇది వచ్చి కలబంద, చిన్న సైజ్ కలబంద ఉంటుంది కదండి, ఇది పెద్ద చండాలంగా పెరిగిద్ది. ఇది ఎలా అంటే సైజు పెరగదు, లావ్ అవ్వదు, పెద్దదవ్వదు, కానీ వెడల్పు పెరిగిపోయిద్ది. దీన్ని తీసేసి చిన్న మొక్క ఇందులో పెడితే మళ్ళీ ఎంత అయింది చూడండి. ఇది వద్దన్నా పెరుగుతూ ఉంటుంది. ఇది చూసారు కదా, ఇందులో మొలకలు ఎలా వస్తున్నాయో. ఇంకో మొక్క చూపిస్తాను, ఆగండి. ఇందులో కూడా వేసానండి,
అందులో వచ్చినని రాలేదు. ఇందులో చూసారా, అక్కడక్కడ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, కొంచెం కొంచెంగా వస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ వస్తున్నాయి, ఇలా ఇలా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చి నందివర్ధన పూలండి. చెట్టు చూడండి ఎలా పెరిగిందో. ఇది నందివర్ధన పూల చెట్టు. ఈ కుండీలో ఈ మొలకలు వేస్తే ఇలా వచ్చినాయి. అండ్ ఇది వచ్చి నూరువరహాల పూల చెట్టు అండి. అండ్ నేను ఇంకొక దాంట్లో కూడా వేసాను, అది కూడా చూపిస్తాను ఉండండి. ఇందులో కూడా ఇలా అదిగోండి వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. అండ్ ఇది వచ్చి జామకాయ చెట్టు, జామ చెట్టు అండి. ఇది మేము వేరే ప్లేస్లో పెడదామని చెప్పి ఇక్కడ పెంచుతున్నాము. ఇది చూడండి ఇక్కడే ఎంత పెద్దదైందో, ఇంత ఎత్తు వచ్చిన చెట్టు. అయితే దీని విత్తనాలు పక్కన ఇంకొంచెం పడి రీసెంట్గా ఇంకొంచెం కొంచెంగా వస్తున్నాయి. జామకాయకి జామ విత్తనాలే కదండి, జామకాయలో ఉండే విత్తనాలే కదా వేసేది, అవే వేసాము. ఇక్కడ ఇంకా థ్రెడ్ కట్టాము, విచ్చిపోతున్నాయని ఇలాగా. అండ్ ఇది వచ్చి నూరువరహాల చెట్టు. పూలు బాగా వస్తున్నాయండి ఈ మధ్య, కోస్తున్నాను. అమ్మ ఎందుకులేండి ఇష్ట తగిలిద్ది మళ్ళీ. ఇది వచ్చి నందివర్ధన పూల చెట్టు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. దీనికి ఒక పువ్వు ఉంది, చూపిస్తాను ఆగండి. ఇది నందివర్ధన పువ్వు. అండ్ నేను రీసెంట్గా వచ్చి మనీ ప్లాంట్ పెట్టాను. ఇందులో ఒక మనీ ప్లాంట్ పెట్టాను, ఇందులో ఒక మనీ ప్లాంట్ పెట్టాను. చుట్టూతా వస్తుంది. ఇందులో ఒక కలబంద పెట్టానండి. న్యాచురల్ అలోవెరా ఉంటుంది చూసారా, అంటే పెద్ద పెద్దగా ఇలాంటి అలోవెరా కాకుండా వేరే అలోవెరా ఉంటుంది, అది పెట్టాను. కానీ ఇంకా ఇది బతకలేదు, చూడాలి. ఇది కనుక రాకపోతే తీసేసి వేరేది పెట్టాలి. మనీ ప్లాంట్ అయితే బాగా పెరుగుతుంది. అండ్ మా తులసి కోట, మా తులసి కోట చూసారా, చిన్నగా ఉంది కదా. ఇది వరకు పెద్దగా ఉండేదండి, అది అంటే నిద్రపోయింది, చెట్టు పాడైపోయింది, అందుకని అది తీసేసి చిన్న చెట్టు పెట్టాను. అండ్ పక్కన విత్తనాలు వేయకుండానే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. చూడాలి ఇందులో ఏది బతికి ఏది పైకి వస్తుందో. ఇంకొంచెం ఎక్కువ వస్తాయని చెప్పి ఇలాగ పక్కన ఆంటీ దగ్గర విత్తనాలు తీసుకొని ఇలా వేసాను. అవి నేను వాళ్ళ మార్నింగే వేసాను, చూడాలి ఎంతకు వస్తాయో. అండ్ నేను ఇవాళ నా ముగ్గు చూపిస్తాను ఆగండి. చూసారా నా ముగ్గు? ఛాన్స్ ఇవ్వలే కానీ ఊరంతా వేసేస్తాను నేను ముగ్గు. నార్మల్ డేస్లోనేమో చాక్ పీస్తో వేస్తాను, ఫ్రైడే ముగ్గుతో వేస్తాను. మా ఆయనను మా మామయ్య గారు ఇద్దరు తిడుతూ ఉంటారు, ఛాన్స్ ఇవ్వలే కానీ ఊరంతా వేసేస్తావు, నడవడానికి కొంచెం ఖాళీ ఉంచమ్మా అంటూ ఉంటారు మా మామయ్య గారు. అండ్ మా చిన్న చిన్న మొక్కలు, క్యూట్ మొక్కలు అయితే ఇవే అండి ప్రస్తుతానికి. మాకు ఇక్కడ బాల్కనీలోకి ఎండ రాదు, అందుకే మేము కొన్ని మొక్కలే పెట్టాము. ఇదివరకు రోజెస్ ఉండేవి, రోజెస్కి ఒకటి, మందార పువ్వు ఒకటి. ఎండ కావాలి కదా, ఎండ రావట్లేదని చెప్పి తీసేసాము. మందార పువ్వులను రోజు 2 చచ్చిపోయినాయి మొక్కలు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 months ఉన్నాను. ఆ టైంలో అవి ఎండకి బతక, అటు పెట్టక సో అవి చచ్చిపోయినాయి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. మొక్కలు తేవాలన్నా భయం వేస్తుంది, ఎండ ఉంటేనే కదా మొక్కలు బతికే. ఇంకొంచెం చిన్న చిన్న మొక్కలు తెచ్చుకోవాలి ఎండ లేకుండా బతికే చెట్టు మొక్కలు. సో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు ఇందాక బయటకు వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్ వేసి వెళ్ళాను. ఇంటికి రాగానే వాషింగ్ మిషన్ చూడొచ్చు కదా, నేను చూడలేదు. అదేమో మోటార్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయి వాషింగ్ మిషన్ అనేది ఆగిపోయింది. అది ఇంకా రన్ అవుతూ ఉంది, ఇంకా 10 minutes ఆగితే అవుతుంది. అండ్ చూసారు కదా మా మొక్కలు ఎంత బాగున్నాయో, చిన్న చిన్నగా ఉన్నాయి కదా మొక్కలు, బాగున్నాయి కదా. అయితే ఇప్పుడు వాటికి నేను వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఇప్పుడు ఆ పని అవుతుంది. లోపలికి వెళ్ళి కొంచెం పని ఉంది కిచెన్లో, ఆ పని చూసుకోవాలి. ఇప్పుడైతే మా మొక్కలు చూసేసారు కదండి, త్వరలో నేను హోమ్ టూర్ చేస్తాను, మా ఇల్లు కూడా చూపిస్తాను. చిన్నగా ఉన్న క్యూట్గా ఉన్న చాలా బాగుంటుందండి. చిన్నగా అంటే మరీ చిన్నగా ఏమి ఉండదు, మాకు సరిపడా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుందండి. అంతకుముందు వేరే చోట ఉండేవాళ్ళము. 2 years క్రితమే ఇక్కడికి వచ్చాము. అండ్ త్వరలో నా హోమ్ టూర్ కూడా చేస్తాను. అండ్ ఇది ఫస్ట్ వ్లాగ్. నా వ్లాగ్ కనుక సక్సెస్ అయితే, ఇన్ కేస్ అవ్వకపోయినా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో వ్లాగ్స్ చేస్తుంటే అందరూ కమెంట్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరుగుతారని. ఇంతకుముందు అన్ని వంటలే పెట్టేదాన్ని. సో ఇవాళ ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను, కానీ చాలా టైం కావాలండి వ్లాగ్ చేయాలంటే. అందుకే ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను, కొంచెం ఓపిక చేసుకొనే చేశాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.
అండ్ ఇంకొంచెం పని ఉంది, అది నేను ఇప్పుడు వీడియో తీయలేనండి. వీడియో తీయాలంటే టైం పడుతుంది కాబట్టి వీడియో తీయను. సో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోని. చూసారా, నా షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్, 1 డే వ్లాగ్, థర్స్డే వ్లాగ్ ఇది. అండ్ నా పూజ కూడా మర్చిపోకండి. నా పూజ అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, అది నేను ఇక్కడ పోస్ట్ చేయను ఎందుకంటే అది చాలా లైట్గా వీడియో ఉంది. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే నేను గురువారం సాయిబాబా వ్రతం చేస్తున్నానండి. 9 గురువారాలు సాయి వ్రతం అని ఉంటుంది బుక్. ఆ బుక్ తెచ్చుకొని సాయిబాబాకి వ్రతం చేసుకోండి. థర్స్డే 9 గురువారాలు చేసుకుంటే మనం మనసులో సంకల్పం చెప్పుకొని బాబాకి పూజ చేసుకున్నట్లయితే అది చాలా అంటే చాలా ఫలితం ఇస్తుంది. నేను చేస్తున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు నాకు సెకండ్ వీక్ ఇది. ఆల్రెడీ మా వదిన చేశారు. మా వదిన చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు చెప్పారనమాట, చాలా బాగుంటుంది చేస్తే అని. సో నేను కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఎలా అంటే నాకు ఇంతవరకు ఆ ఫీలింగ్ కలగలేదనమాట. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలంటే, నేను స్టార్టింగ్ ఫస్ట్ వీక్ చేసేటప్పుడు బాబాకి సంకల్పం చెప్పుకుంటాం కదండి. ఇంతవరకు నాకు ఏ దేవుడి దగ్గర సంకల్పం చెప్పుకుంటుంటే గూస్ బంప్స్ కానీ, ఒళ్ళు జలధరించడం కానీ, వణకడం కానీ ఏది అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఆ రోజు బాబాకి దండం పెట్టుకుంటుంటే ఒళ్ళు అనేది పులకరించిందండి. నిజంగా నేను కథలో కూడా చదివాను, అది బాబా వ్రతకల్పంలో కథలో ఉంటుందన్నమాట. మీరు నిష్టతో కనుక చేసినట్లయితే మీ ఒళ్ళు పులకరిస్తుందని ఉంటుంది. సో అందులో ఉంది. అందుకే నాకు అనిపించింది సక్సెస్ అవుతుందని. నేను బ్యాక్ బాల్కనీకి వచ్చానండి. ఎండ వస్తుంది ఇక్కడ, ఇంకా తగ్గలేదు. ముందు వైపు అయితే ఎండ లేదు, పోయింది, చల్లగా ఉంది. ఉల్లిపాయల అబ్బాయి వస్తున్నాడు, అదే సౌండ్. ఇందాక ఆటో వస్తుందని ఆపేశాను కదా, అయితే ఎప్పుడూ లేదు నాకు బాబా పూజ చేస్తున్నప్పుడు ఒళ్ళు పులకరించడం. ఆ రోజు నాకు పులకరించింది ఒళ్ళు. ఇంకా నాకు కొంచెం హోప్ పెరిగిందనమాట. ఏమో బాబా సక్సెస్ చేస్తారేమో, మనం అనుకున్న కోరిక నెరవేరుస్తారేమో అనిపించింది. మీరు ఈ పూజ చేయాలంటే ఉపవాసం ఉండక్కర్లేదు, ఎన్నో వస్తువులు కొనుక్కొచ్చుకోకర్లేదు, ఏమీ చేయక్కర్లేదండి. మార్నింగ్ లేచి రోజు పూజ చేసినట్టే పూజ చేసుకొని, కాకపోతే బాబా విగ్రహం ఉంటే కనుక బాబా విగ్రహానికి కొంచెం అభిషేకం చేయండి పాలతో. లేదు విగ్రహం లేదనుకుంటే కనుక బాబా చిత్రపటం ఉంటుంది కదండి, ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి పూజ చేసి సంకల్పం చెప్పుకొని, అక్షింతలు కథ చదువుకొని, అక్షింతలు చేతిలో పెట్టుకొని, అక్షింతలు బాబా ఫోటో ముందు వేసి సంకల్పం చెప్పుకొని కొంచెం నైవేద్యం చేయండి. నైవేద్యం అంటే హడావిడి ఏం చేయక్కర్లేదు. ఏదో ఒకటి చిన్న స్వీట్ కానీ, బాబాకి చపాతీ అంటే ఇష్టం, చపాతీ కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ, మీ ఇష్టం. చిన్నగా వెంటనే అయిపోయే స్వీట్ ఏదో ఒకటి, హాట్ కానీ స్వీట్ కానీ ఏదో ఒకటి చేసి బాబాకి నైవేద్యం చేసి అలా 9 గురువారాలు చేసుకుంటే కనుక మంచి జరుగుతుంది అనిపించింది. నేను ఇవాళ మీకు ఆ వీడియో అది కూడా వ్లాగ్లో చూపిస్తున్నాను, అది కూడా చూడండి. కొంచెం బోరు కొడుతుంది అనుకోవద్దు, బట్ కానీ బాగుంటుంది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, అలాగే ఆల్ నొక్కండి. అంతేనండి వ్లాగ్. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ ఏం తీయట్లేదు, ఇప్పటి వరకు ఫినిష్ చేసేస్తున్నాను. సో నా ఫస్ట్ టైం షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్ ఇదే. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. బాయ్ బాయ్.